జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ డిఫెన్స్. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ వేసుకోండి అనమాట. సో ఈవేళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కట్ ఆఫ్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఇంకా కూడా మెసేజ్ చేస్తారనమాట. ఇంకొక వారం రోజులైతే పీటీ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. సో అది అలా ఉంచితే కనుక ఇంకా అన్నీ నాకు 50 వచ్చాయి, 40 వచ్చాయి, 35 వచ్చాయి, ఒక 55 వచ్చాయని చెప్పేసి నాకు ఇంకా మెసేజ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవరైతే 100 దాటారో ఆళ్ళు ధైర్యంగా తలకొట్టేసుకొని పడుకోవచ్చనమాట. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ బాగా తగ్గిపోయింది. చెప్తాను వీడియోలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫుల్‌గా వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ వేసుకోండి మొత్తం సినిమా చూసిన తర్వాత. వీడియో మొత్తం చూసిన తర్వాత. సరేనా? సో స్టార్ట్ చేద్దాం. సో వీడియో అయితే ఎక్కువ లాగ్ చేయకుండా సింపుల్‌గా చెప్పేస్తాననమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటి, మన ఏపీ అండ్ తెలంగాణకి ఎన్ని పోస్టులున్నాయి. మన ఏపీ అండ్ తెలంగాణ కలిపి 1105 పోస్టులున్నాయనమాట. ఇది ఆల్రెడీ మనం ఆర్‌టీఐ వీడియోలో చెప్పాననమాట. ఇప్పుడు అప్పుడున్న కాంపిటీషన్ ఎంత, ఇప్పుడున్న కాంపిటీషన్ ఎంత. అప్పుడు ఆల్మోస్ట్ మన 2 తెలుగు స్టేట్స్ కలిపి 6-7 లాక్స్ అనమాట అప్లికేషన్లు ఉన్నాయి. అప్పుడు మన 2 తెలుగు స్టేట్స్ కలిపి. కానీ ఇప్పుడు ఎంతకొస్తాయి అప్లికేషన్లు? ఆల్మోస్ట్ 1.5 లాక్స్‌కి వస్తాయనమాట. అంటే చూడండి, కట్ ఆఫ్ మనకి 50% కంటే తక్కువే పడిపోయింది. సో ఇందుకే నేను కట్ ఆఫ్స్ అయితే తక్కువ ఉంటాయని చెప్పాననమాట. ఇందులో మనకేటి యావరేజ్‌గా ఇప్పుడు సపోజ్ 1105 పోస్టుల్ని 1,00,000 మందికి పంచండి. ఎంత అవుద్ది 1,00,000 మందికి పంచితే? ఆల్మోస్ట్ ఒక పోస్ట్‌కొచ్చేసి 99 మెంబర్స్ అంతే కదా! ఇప్పుడు 99 మెంబర్స్‌లో ఇంకా మనకి ఇది అలా ఉంచితే యావరేజ్‌గా ఒక 20, 30, 40, 50 స్కోర్ వచ్చినోళ్ళని తీసేయండి. ఎందుకంటారా? ఒకవేళ 50 స్కోర్ వచ్చినోళ్ళని ఎందుకు తీసేయమంటున్నానంటే, మన ఏపీలో 50 స్కోర్ అంటే కొంచెం కష్టమని చెప్పాలన్నమాట. ఎందుకో మీకు తెలిసిందే. 1105 పోస్టులు ఎంతమంది పంచుకోవాలి చెప్పండి? ఆల్మోస్ట్ 1,00,000 అప్లికేషన్స్ ఉన్నాయి కదా! ఇందులో మనకి 40, 50, 60, 40, 50 సరిపోదులెండి. స్కోర్ చేస్తే ఎక్కడ సరిపోద్దో చెప్పలేదని మీరే ఆలోచించండి ఒకసారి. సో, కాబట్టి వీళ్ళు నన్నడిగితే వీళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. ఎందుకంటే మీకు కూడా తెలిసిందే కదా! నెక్స్ట్ మనకి అగ్నిపథ్ కూడా యాడ్ అవ్వబోతుంది. అందులో 50% రిజర్వేషన్ ఆళ్ళకి పోయి, నెక్స్ట్ ఇంకో 10% ఎక్స్ సర్వీస్ మెన్ పోయి, ఇంకా మనకేం మిగులుతది చెప్పండి? కాబట్టి ఇంకా మన దరిద్రం బాగోక సెక్షనల్ టైమింగ్ అని యాడ్ అయిందనుకోండి, ఇంకా చాలా అంటే చాలా కష్టమైపోద్దనమాట. సో, ఇది తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఫస్ట్ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దామనమాట. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే 50 బిలో వదిలేయండి. వీళ్ళని వదిలేయండి. నెక్స్ట్ 100+ వీళ్ళని వదిలేయండి. వీళ్ళని వదిలేయండి. ఎందుకంటే వీళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువనమాట. ఒకవేళ పీటీకి పిలిచినా సరే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కష్టం. ఇది నిజం. ఒకవేళ ఏమనుకోవద్దు చెప్తున్నాను. నెక్స్ట్ 100+ వచ్చినోళ్ళైతే ముందే చెప్పాను కదా! మీరైతే తడిగుడ్డేసుకొని పడుకోవచ్చనమాట. మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని మీ చేతిలో ఉన్న 100% మీకు జాబ్ చేతికొచ్చినట్టే. సో, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే 60-80. ఇందులో మనకు మెయిన్ కేటగిరీ ఏంటి? ఓబీసీ. ఇందులో మళ్ళీ 60-80లో ఒక ఈడబ్ల్యూఎస్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఏంటి? ఎస్సీ ఉన్నా పర్లేదు. ఎస్టీ ఉన్నా పర్లేదనమాట. ఎందుకంటే తెలిసిందే కదా! కాంపిటీషన్ మొత్తం ఇందులో ఉంది. ఓబీసీలో కాంపిటీషన్ మొత్తం ఉందనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓబీసీ వాళ్ళకి యావరేజ్‌గా ఎవరికైతే 65+ వచ్చాయో, నక్సల్ కాకుండా జనరల్, వీళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. చెప్పాను కదా! ఒక పోస్ట్‌కి వచ్చేసి మనకి ఎంతున్నారో 90 మెంబర్స్ ఉన్నారు. సో, ఇందులో మీకు ఆడు ఫస్ట్ ఇప్పుడు కూడా డైరెక్ట్‌గా 90 మెంబర్స్‌ని ఫిల్టర్ చేసాడు. ఫస్ట్ మీకు ఇలా పీటీ పెడతాడు. నెక్స్ట్ ఏంటి? పీఎస్టీ పెడతాడు. నెక్స్ట్ ఏంటి? డాక్యుమెంటేషన్ ఉంటది. నెక్స్ట్ ఇంకేముంటది? ఫైనల్ మెడికల్ ఉంటది అన్నిటికన్నా మెయిను. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో, ఇన్నుంటాయి. సో, భయపడొద్దనమాట. పీటీకి అయితే 65+ స్కోర్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా పీటీకి అయితే పిలుస్తాడు. సో, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఈడబ్ల్యూఎస్ మనకి ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. తక్కువ జనాలు ఉండదనమాట. తక్కువ జనాలు. నన్ను అడిగితే ఇప్పుడు ఎక్కువ రిజర్వేషన్ దీనికే అనుకోవచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ లేకపోతే రిజర్వేషన్ ఎక్కువ ఉన్నట్టే. సో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తక్కువలో తక్కువ ఒక 60+ చేసి ఉంటే ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చనమాట. 55+ అయితే మరీ చెప్పలేము. కానీ 58, 60 గ్రౌండ్‌కైతే ఈ రేంజ్‌లో తీయొచ్చు. చెప్పాను కదా! ఆల్రెడీ మనం అంచనా ఏసాం ఎంతమంది ఉన్నారు మనకి అని చెప్పేసి. సో, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 58-60+ వస్తే గనుక గ్రౌండ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా ఛాన్స్ ఉండొచ్చనమాట. ఇంక మనకి ఎవరు మిగిలారు? ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ మిగిలారు కదా! ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌లో కూడా మళ్ళీ ఒక చిన్నదనమాట. ఎస్సీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటదనమాట. ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉండే ఛాన్స్ ఉంటది. కాబట్టి అంటే ఛాన్స్ అంటే మరీ అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వీళ్ళకి ఒకవేళ 50 తీశారనుకోండి, వీళ్ళకి 55 ఉంటది. ఒకవేళ వీళ్ళకి 60 తీశారనుకోండి, వీళ్ళకి 65 ఉంటదనమాట. సో, అంతే డిఫరెన్స్. అంతకన్నా డిఫరెన్స్ ఎక్కువ ఉండదనమాట. డిఫరెన్స్ మొత్తం మనకి ఎక్కడ ఎక్కువ ఉంటదంటే
జనరల్, నక్సల్ తెలిసిందే కదా. జనరల్ మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్, నక్సల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్. జనరల్ మీద పోలిస్తే మనకి నక్సల్ 1%, 100%లో. అంటే చూడండి, మీరు జనరల్ కట్ ఆఫ్ 100 వెళ్ళింది అనుకోండి, నక్సల్ కట్ ఆఫ్ నేను 99% బల్లగుద్ది చెప్తున్నాను, 60కి దాటదు గ్యారెంటీగా. ఎందుకంటే మన లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే వాళ్ళకి మరీ ఘోరం, 45కి 50కి కూడా జాబ్లు వచ్చాయన్నమాట. సో అంటే చూడండి ఏ రేంజ్లో ఉందో మనకి. సో గుర్తుపెట్టుకున్నాను అనమాట. నక్సల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కేటగిరీ అయితే అవని, ఎస్సీ అవని, ఎస్టీ అవని, ఓబీసీ అవని, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పాల్సిన అనమాట. ఈడబ్ల్యూఎస్ నక్సల్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఎక్కువ 55 స్కోర్ చేసుకొని ఫైనల్ లిస్ట్లో మీకు పేరు ఉంటుంది 100%. ఎందుకంటే మీలో మీకు కాంపిటీషన్ ఉండదు, బయటలో ఎవరు మీకు రారు. కాబట్టి నక్సల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 60+ కానీ స్కోర్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే పీటీ లిస్ట్ లాగానే నన్ను అడగండి, ఒకవేళ లాగానే లేకపోతే. నెక్స్ట్ ఏంటంటే తెలంగాణకు వద్దాం. సో ఏపీ అన్నీ చెప్పాను. సో ఏపీ మనం యూఆర్ చెప్పలేదు కదా. యూఆర్ కేటగిరీ అంటే తెలిసింది కదా, పాపం అన్రిజర్వ్డ్ అనమాట. ఒక ఈడబ్ల్యూఎస్ పోస్టులు సరిపోకపోయినా, నెక్స్ట్ ఓబీసీ పోస్టులు సరిపోకపోయినా, ఎస్సీ, ఎస్టీ ఏది సరిపోకపోయినా సరే యూఆర్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఆటోమేటిక్ యూఆర్ కేటగిరీ ఏమవుతుంది, అప్పుడు కట్ ఆఫ్ కొంచెం పెరిగే ఛాన్స్ అనమాట. యూఆర్ కూడా స్టార్టింగ్ మనకి తీయొచ్చు అనుకుంటున్నాను, 65 to 70+ తీయొచ్చు గ్రౌండ్ కట్ ఆఫ్ అయితే. చెప్పాను కదా, ఈ ఇందులో ఎక్కడ కానీ పోస్ట్ దొరకపోతే తిన్నంగా వెళ్ళి యూఆర్ కేటగిరీ మీద పడిపోతారు అనమాట. సో 65, 75, 70+. నాకు తెలిసి ఇప్పుడు యూఆర్ క్యాండిడేట్స్ ఎవరు లేరు తక్కువ. ఎందుకంటే యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేంజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఈ నోటిఫికేషన్ పర్లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే మరీ అప్డేట్ అయిపోతుంది మన సిస్టమ్. ఆవిడైతే ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పడదు. సో ఎవరైతే ఉన్నారో దయచేసి ముందే చెప్తున్నా నేను, 75+ స్కోర్ కానీ 80+ స్కోర్ కానీ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటున్నాను, ఇంకా మనకి ఎటువంటి నార్మలైజేషన్ మార్క్స్ కూడా యాడ్ అవ్వలేదు అనమాట. సో ఇంకా నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ అవుతాయి. లీస్ట్ ఈసారి పేపర్ చాలా అంటే చాలా టఫ్ వచ్చింది కాబట్టి 5 to 10 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీకు డే 1 చెప్పాను కదా, ఏం చెప్పాను మీకు నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఎలా యాడ్ అవుతాయి అంటే మీకు వచ్చి షిఫ్ట్ బట్టి యాడ్ అవుతాయి. మీరు ఎన్ని తప్పులు పెట్టారు, ఎన్ని రైట్లు పెట్టారు అని అనవసరం అన్నమాట. సో ఈసారి మీ అందరికీ తెలిసిందే, షిఫ్ట్ అయితే చాలా అంటే చాలా హార్డ్‌గా వచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే రీజనింగ్ చేంజ్ చేస్తాడు కదా. సో అందుకే చాలామంది ఏంటంటే 60, 70స్‌లో ఆగిపోయారన్నమాట. సో పర్లేదు, ఈసారి కట్ ఆఫ్ కొంచెం యావరేజ్‌గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట, భయపడొద్దు. సో ఇప్పుడు మనం తెలంగాణకి వెళ్దాం. తెలంగాణకు వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ పోస్టులు ఎన్ని, పోస్ట్ వచ్చేసి వీళ్ళకి 500+ ఉన్నాయన్నమాట. అంటే మన ఇద్దరు కలిపి ఏపీకి 600 ఉన్నాయి, వీళ్ళకి 500, మొత్తం 1100 అనమాట. సో ఇందులో సారీ మనం ఇందులో ఇంకా ఫీమేల్ డిస్కస్ చేయలేదు కదా ఏపీలో. సారీ ఏపీ ఫీమేల్ వీళ్ళకి వచ్చేసి పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే జస్ట్ 45+ పోస్ట్స్ ఉన్నాయంటే. సో దీనికి వచ్చేసి చాలామంది ఏంటంటే అన్య నాకు 60 వచ్చాయి, అన్నీ నాకు 50 వచ్చాయి, అన్నీ నాకు 40 వచ్చాయి అంటే చెప్పండమ్మా మీరే. ఈ 160 మార్క్స్కి నెక్స్ట్ వీళ్ళు తీసిన 45 పోస్టులకి ఎక్కడ సరిపోతుంది చెప్పండి మీరే, సరిపోవు కదా. సో కాబట్టి ఎవరైతే అదే లేడీస్ కనుక 70+ స్కోర్ చేశారో వాళ్ళైతే గ్రౌండ్కి అయితే ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా 100+ చేశారనుకోండి, చెప్పాను కదా ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది మన ఏపీ ఉమెన్స్కి అనమాట. ఇందులో మనకి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే పక్క 100+ స్కోర్ చేసి ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మాకు 56,000 పోస్ట్ తీసినప్పుడే 95+, నెక్స్ట్ 85+, నెక్స్ట్ 100+ కూడా ఓబీసీ తీసారన్నమాట కట్ ఆఫ్. సో ఎవరైతే కనుక ఓబీసీ ఫీమేల్ ఉన్నారో వాళ్ళైతే 100+ స్కోర్ చేసుకుని తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకేంటంటే అదే మన ఫీమేల్లో ఎస్సీ, ఎస్టీ ఈ ఈ ఉమెన్ మనకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ మ్యాక్సిమం ఒక 65, 70. ఎందుకంటే ఫీమేల్ కాబట్టి నాకు తెలిసి 65 కూడా కాదు, 70 అనుకుంటున్నాను. చూద్దాం, 60 కదా మ్యాక్సిమం. కాకపోతే ఏంటంటే ఒక చిన్న హోప్ అనమాట, 60 వచ్చిన ఒక రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఈడబ్ల్యూఎస్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి ఫస్ట్ గ్రౌండ్ అయితే జరుగుతుంది. సో కొంచెం మీరు అలర్ట్గా ఉండండి. వీళ్ళు మ్యాక్సిమం కూడా ఒక 60+ క్రాస్ అయితే గ్రౌండ్ పిలిచే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదైతే మన ఏపీ ఫీమేల్కి వచ్చేసి కట్ ఆఫ్ రేంజ్. యూఆర్ కేటగిరీ తెలిసిందే కదా, యూఆర్ అన్రిజర్వ్డ్. ఇదైతే ఇంక చెప్పట్లేదు, కట్ ఆఫ్ మ్యాక్సిమం 10 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏదన్నా సరే మెయిన్ వచ్చేసి ఎవ్రీ కేటగిరీకి ఒక ఈ ఓబీసీ కేటగిరీయే కొంచెం కట్ ఆఫ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్
ఇవి మాత్రం మ్యాక్సిమం అంచెంచులో కటాఫ్స్ ఉంటాయి. ఇది ఒకవేళ 60 తీసారనుకోండి, ఇది ఒక 62 తీస్తారు. ఇది ఒక 58 అంట. ఈ రేంజ్‌లో కటాఫ్స్ ఉంటాయన్నమాట. మరీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలామంది ఏం చెప్తారంటే ఓబీసీ 110, ఎస్సీ, ఎస్టీ 60, 70 మరీ ఇంత డిఫరెన్స్ అనేది కటాఫ్ రేంజ్ ఉండదు. ఒక్క నక్సల్‌కే ఆ రేంజ్ ఉంటదన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి తెలంగాణ. సో తెలంగాణకొచ్చేసి మనకేంటంటే మెయిన్ ఇందులో కూడా హై కాంపిటీషన్ ఇందులోని ఓబీసీ కేటగిరీ అనమాట. ఓబీసీ కేటగిరీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లాస్ట్ టైం చూసుకుంటే మీ కటాఫ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకు లాస్ట్ టైం మీకు తెలిసిందే 56,000 పోస్టులు. సో కాబట్టి ఇంకా మనకేంటంటే పోస్ట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. లాస్ట్ టైం పోస్ట్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యాయంటే పీఈటీ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంక్రీజ్ అయ్యాయి పోస్ట్. సారీ, పీఈటీ లిస్ట్ రాకముందే ఒక 10-15 డేస్ ముందే అయితే మనకి పోస్ట్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. నాకు తెలిసి నేను అనుకోవడం బట్టి అయితే ఇంక ఈ నోటిఫికేషన్ పెంచడేమో. ఎందుకంటే నెక్స్ట్ టైము 50% అగ్ని రిజర్వేషన్ కదా! అందులో 10% ఎక్స్ సర్వీస్ మెన్ పోద్ది. ఇంకా 40% కాబట్టి తీస్తే నెక్స్ట్ టైమ్ పోస్ట్స్ ఎక్కువ తీస్తాడు. ఎందుకంటే ఇంక ఈ నోటిఫికేషన్ అలా కొనసాగించేస్తారు అనుకుంటున్నాను. అప్పుడు వీళ్ళు యాడ్ అవుతారు. సో మన వాళ్ళు కూడా యాడ్ అవుతారు. సో మనకి మొత్తం కలిపి అప్పుడు పోస్ట్ ఎక్కువ తీయాలి. అప్పుడు దిగిపోతే అప్పుడు నిజంగా ధర్నాలు జరుగుతాయి అనమాట. సో ఈ నోటిఫికేషన్ అయితే తక్కువ, ఎవరో హోప్స్ పెట్టుకోవద్దు పోస్టులు పెరుగుతాయని చెప్పేసి. సో ఉన్న పోస్టులోనే కొంచెం కాంపిటీషన్ టఫ్‌గా ఇవ్వండి రన్నింగ్‌లో అనేది. సో ఎవరో భయపడొద్దు. రన్నింగ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేయండి అయిపోద్ది. 100+ పోలీసులు అనమాట. సో మన తెలంగాణ ఓబీసీ క్యాండిడేట్స్ అంతా చెప్పాను కదా! ఎవరైనా సరే ఒకే రేంజ్‌లో ఉంటారన్నమాట. ఓబీసీ మ్యాక్సిమం 60+ ఉండొచ్చు. ఈ మొత్తం 60, 60 ఎందుకు చెప్తున్నానంటే ఈ రేంజ్‌లోనే ఉంటారు. 58, 57, 56, 55 నెక్స్ట్ 61, 62, 63, 64 మొత్తం ఈ రేంజ్‌లో ఉంటారన్నమాట. సో అందుకే మెయిన్ ఏంటంటే 60, 60, 60 అని చెప్పడానికి కారణం. నెక్స్ట్ ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్ కానీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ వీళ్ళు కూడా అంతేనమాట. చెప్పాను కదా! ఇంకా తీస్తే 55, 56, 57, 58 ఇంక ఈ రేంజ్‌లో కట్ ఆఫ్స్ ఉండే ఛాన్స్ ఉందనమాట. ఇంతకు మించి కట్ ఆఫ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ మరీ మీకు పెరిగితే ఒకవేళ పీటీ కట్ ఆఫ్ తీస్తారు కదా! పీటీ కట్ ఆఫ్ తీసిన తర్వాత ఒకవేళ మరీ మీకు పెరిగిందనుకో దీని మీద ఒక 10, 15% 50 మార్క్స్ ఎక్స్‌ట్రా పెంచుతారు అంతే. అది ఓబీసీ కేటగిరీకి మాత్రం పెంచుతారు. ఉన్నయన్ని కూడా లాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఎంత పెంచాడో తెలుసా? 4 మార్కులు, 5 మార్కులు పెంచాడు అంతే. మా టైంలో ఎంత పెంచడానికి ఈడబ్ల్యూఎస్ మా టైంలో కొంచెం గట్టిగా పెంచాడు మాకు. అప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది. గట్టిగా ఏం కాదు. సో సారీ, నాకొచ్చిన పోస్ట్‌కి అయితే 12 మార్కులు పెంచాడన్నమాట. ఉన్న నార్మల్ బీఎస్ఎఫ్, సీఎస్ఎఫ్‌కి అయితే ఎక్కువేం కాదు. 3, 4, 5 అంతే. సో భయపడొద్దన్నమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పి మనం ఒక 56, 57, 58 ఈ రేంజ్‌లో ఉంటదనమాట. సో ఏం కాదు. నెక్స్ట్ మనకి ఈ తెలంగాణలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వీళ్ళకి కూడా తక్కువ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళకి కూడా మ్యాక్సిమం 52 గానీ, 53 గానీ, 54 గానీ ఈ రేంజ్‌లో అనమాట. కాకపోతే ఇది గ్రౌండ్‌లో పిలుస్తారా హోప్ ఉంది. మరీ ఇలా ఎడ్జ్‌లో ఉన్నారనుకోండి 54 అలాగా గ్రౌండ్‌కి వెళ్ళొచ్చు. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కొంచెం కష్టమని చెప్పొచ్చనమాట. మీరెవరైతే గనుక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయ్యుండి ఒక 65, 70 స్కోర్ చేశారనుకోండి అట్‌లీస్ట్ మీకు బీఎస్ఎఫ్ జాబ్ అని వచ్చే ఛాన్స్ ఉందనమాట. సరేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి యూఆర్ కేటగిరీ తెలిసిందే. ఇంక ఈ అన్నిటి మీద పోలిస్తే ఇది మొత్తం 60, 70 తీశారనుకోండి ఇది ఒక 8 ఏస్తారు అంతే. సో భయపడొద్దు. నెక్స్ట్ ఇంక ఫీమేల్‌కి కదా! ఫీమేల్‌కి మనం చూసుకుంటే చాలామందికి మనకి పోస్టులు మీకు తెలిసిందే తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట కొంచెం. 39 పోస్టులు అంటే సో 40 అనుకోండి. సో 40 పోస్టులు అనుకోండి. 40 పోస్టులకి మీకు చూడండి. 40 పోస్టులకి ఆల్మోస్ట్ మీకు ఒక పోస్ట్ వచ్చేసి ఎలా చూసినా సరే లీస్ట్ కాంపిటీషన్ మీకు 30 ఏసుకోండి. ఇంక 90 మందిలో 60 మంది, 20, 30 వేసినోళ్ళు ఒక మంది, పైన మొత్తం అటు ఇటు మొత్తం చేస్తే 30 మంది ఏసుకోవాలనుకోండి. 30 మంది దాటగలరు మీరు ఒక పోస్ట్‌కెళ్ళాలంటే. సో కాబట్టి మీకు పీటీ లిస్ట్ ఎంత తీయొచ్చు? ఓ 65+ తీయొచ్చేమో. మన ఏపీలో ఫీమేల్‌కి అయితే ఎలా అయినా సరే 70+ తీస్తారు. ఎందుకని చెప్పాను కదా! చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి పోస్టులు. సో కాబట్టి ఇదైతే ఇవాళ మన కట్ ఆఫ్స్. ఒకవేళ ఎవరికన్నా గనక నేను తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పాను అని అనిపిస్తే గనుక కిందైతే నాకు కామెంట్ చేయండి. సజెస్ట్ చేయండి. అన్న అలా చేయొద్దని చెప్పేసి. సరేనా? సరే అయితే ఇవాళ ఇది మన కట్ ఆఫ్ లిస్ట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కిందైతే మనకు కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను రిప్లై ఇస్తానన్నమాట. సరేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.